క్రికెట్ చూస్తావా బాబాయ్ నువ్వు? క్రికెట్ చూస్తావా? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సావపోయే ముందు కూడా గొల్లు. ఆహా, ఏమన్నా కనపడిండా పిల్లోడు? కనపడలే. ఉమ్, వయసులేగా. వయసువాడే డబ్బులు తెంకొని పారిపోయిండు వీడు. రూపాయి తెగ్గొట్టిపోయాడు. ఈయనే తిరుగుతానని తెలిసింది, అందుకే సరిగ్గా మీతో మాట్లాడతా. ఏడో ఉండాలా ఇక్కడంటే ఈడ ఇల్లు ఉంది, ఆడ ఉంటుండ్రు అని చెప్పారు. మీరే సొంత ఇల్లు ఎక్కడట? ఏంది ఎవరు తెలియదు. ఆర్లగడ్డ అంట. మా ఫ్రెండ్స్ అడుగుకుంటే ఆర్లగడ్డ అన్నారు. నిన్న పిల్లలు ఉంటాడు వీడు. నీకంటే దిగిపోయిన డబ్బులు ఏమో దిగిపోయిన డబ్బులు ఏమో ఏ పిల్లడు బాబాయ్? డబ్బులు ఉంగరము ఎదగపోయిండు. డబ్బులు ఉంగరము ఎదగపోయిండు బంగారుది. కానీ తిరుగుతుంది తెలిసి ఇక్కడ వచ్చినాం. మాదినే మార్గపురము. డబ్బు 50,000 ఉంగరం బంగారుది. 12.5 ఉంటది. ఇంగిపోయింది. ఎట్ట ఇయ్యాలోడు? అందుకని ఇక్కడ దొరుకుతాడేమో అని వచ్చిన. ఇక్కడనే ఉన్నాడు బాబాయ్, తిరుగుతున్నట్ట. వాడికి మధ్య ఇక్కడనే మాచల్లో సెటిల్ అయిందని వచ్చిన. కనపడుతుంది, చెప్పండి బాబాయ్. సైడ్ వస్తున్నాడు ఈరోజు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చిర్రా. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చి చూస్తా ఉన్నారు ఇక్కడ దొరుకుతారని చెప్పి. ఉండాలి. ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, చూపిస్తా మీకు. వాళ్ళది ప్రాపర్ తెలియదన్నా. ఏదో పని ఏదో డబ్బులు అవసరం ఉండే వచ్చిండు. 4 రోజులు 5 రోజులు ఉన్న రూమ్ లో వాళ్ళు బాగా పడిపోయింది కదా. మేము ఉంచుకున్నాం. మాకెందుకు సెట్ చేస్తాను. మా కాడ 50,000 ఒరిజినల్ ఫోటో దొరుకుతాను. తీసుకుంటా ఇది ఏమైంది? డబ్బులు దిగిపోయినా బంగారం రా. ఎక్కడ తిరుగుతాడా? అమ్మడానికి కాదన్నా, ఆ పిల్లడు ఏమైనా కనపడేమో అని వచ్చిన. పంట పెట్టి చేరుతాం ఫస్ట్. తెలిసినోడే. వాళ్ళ అయ్యా వాళ్ళ అమ్మ చెప్పిర్రు ఉంటాడు మా చెల్లె ఇల్లని. నాకేం తెలియదు.